నమస్తే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి మనకి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మరి 2.5 సంవత్సరాల్లో కూడా అసెంబ్లీ జరిగినప్పుడు 6 పథకాలు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటి గురించి అడిగితే ఏ స్పందన లేదు. మరి దానిపైన మీ అభిప్రాయం? 6 స్పందనల బాగుంది చేశారు. రేవంత్ రెడ్డి బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇందిరా మిల్లు కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కొన్ని పింఛన్స్ ఇంకా వస్తలేదు. పింఛన్ ఇంకా అది చూసుకోవాలి. మరి ఇక్కడ కొంచెం ఈ కబ్జాలు బాగా జరుగుతున్నాయి. అవి ఇంకా చూసుకోవాలి రేవంత్ రెడ్డి సార్ గారు. అంటే ఈ 6 పథకాలే కాకుండా కొత్త జీవోలు తీసుకొచ్చారు కదా, కొత్త చట్టాలు ముఖ్యంగా 3 తీసుకొచ్చారు. ఒకటి యూట్యూబ్ లలో ఇన్స్టాలలో వీడియోలు చేసే వాళ్ళు దురుసుగా మాట్లాడిన, మతాలను కులాలను వ్యతిరేకించిన తీసుకొచ్చినా కూడా వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదొకటి. తల్లిదండ్రుల ఆస్తుల్లో ఆడపిల్లకు కూడా సమాన హక్కులు ఉంటాయి అని చెప్పి. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి 15% శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి. ఈ 3 చట్టాలు మీకు ఎలా అనుకుంటారు? ఇలా బాగుంది. కంపల్సరీ తల్లిదండ్రులు చూసుకోవాలి కదా, పిల్లలు చూసుకోకుండా అనవసరం వేస్తే బాగుండదు. కంపల్సరీ బాగుంది, కంపల్సరీ చేయాలి. అంటే ఇప్పుడు పరిపాలన మీకు ఏమైనా వ్యత్యాసం కనిపించిందా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి? రేవంత్ పరిపాలన బాగుంది.